భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. 19 జిల్లాలకు ఎల్లో, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొద్ది గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, తెలంగాణకు ఇప్పుడు భారీ వర్ష సూచన ఉంది, మరి ఏ విధంగా అలర్ట్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం నుంచి మొదలైన వర్షం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా వచ్చే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక దక్షిణ తూర్పు మధ్య తెలంగాణకు సంబంధించిన జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో జీహెచ్ఎంసీ అధికారులను, మున్సిపల్ అధికారులు దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా దానికి సంబంధించి ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో దానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పూర్తిగా 10 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఎక్కడైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు దాని దగ్గరగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అందులో హైదరాబాద్ నగరం, వికారాబాద్ ప్రాంతం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో కూడా వచ్చే కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మరి కాసేపట్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ప్రజలకు కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలని చెప్తున్నారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఈవీడీఎం, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వచ్చే 3 రోజుల పాటు 2వ తేదీ వరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాయుగుండం తీరం దాటి ఇప్పటికే తీరం దాటే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే దాని ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం కారణంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. రేపటి నుంచి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉండడంతో కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. సో దాని తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ముఖ్యంగా మహబూబాబాద్, తోమూరులో కూడా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్టు కూడా తెలిసింది. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో కురిసినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఎల్బీ నగర్, కూకట్పల్లి, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే వర్షపాతం వచ్చే 48 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ప్రజలు కూడా అవసరమైతేనే బయటికి రావాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ చెట్ల వద్ద కానీ, అంతేకాకుండా కరెంటు స్తంభాల వద్ద కానీ ఉండొద్దని చెప్తున్నారు. ఎక్కువ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే పరిస్థితి ఉండడంతో ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. హరిత, థ్యాంక్ యూ సుష్మిత. రైట్, తెలంగాణలో భారీ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారము మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, మరికొద్ది గంటల్లో తెలంగాణలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఏ విధంగా అధికారులు అప్రమత్తమవుతున్నారు? హరిత, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా మేఘావృతమైనటువంటి ఆకాశం. నిన్న నైట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షం అనేది జిల్లాల వ్యాప్తంగా నమోదైంది. ఇటు హైదరాబాద్కు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకుంటే దాదాపు మరొక 2-3 గంటల పాటు భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో ఉన్నటువంటి పలు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఇప్పటికే జీహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది. ఉదయం 8:30 నుంచి ఓ మోస్తారు వర్షం అనేది కురుస్తుంది. ఇప్పటికే దాదాపు దట్టమైనటువంటి పొగమంచు అల్లుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన కూడా దాదాపు 2 గంటల పాటు ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్తో పాటు మేడ్చల్ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన కూడా ఏదైతే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
వెల్లడించింది. మొత్తంగా దాదాపు 2 గంటల పాటు వర్షం కురిసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతుండడంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంత వాసులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు చూసుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల వాసులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి జిహెచ్ఎంసీ ఎక్కడికక్కడ మ్యాన్ హోల్ తెరిచినటువంటి మ్యాన్ హోల్ కావచ్చు, లేకపోతే రోడ్లపై పారేటువంటి మురుగునీరు ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని కూడా వాటర్ బోర్డు కూడా సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. హరిత, థ్యాంక్ యూ కిరణ్ భూపతి.